పవన్ కళ్యాణ్ సినిమా కదా. పాట బాగుంది. పాట ఇప్పుడే చూసింది నేను. నిన్న కూడా రూమ్ లో చూసిన పాట. మనం పాత సినిమా సోమబాబు సినిమాలో శ్రీదేవి వాళ్ళ బాని ఆరణీకమా ఈ దీపం కార్తీక దీపం అని పాట ఉంది చూడు. ఆ టైప్ లో ఉంది మన పవన్ కళ్యాణ్ పాట. ఆ సంప్రదాయం బట్టలు వేసుకోవటం గాని, ఆమె వేసుకున్న బట్టలు గాని ఆ పాటకు తగ్గట్టు ఉంది. బాగుంది మెలోడీ సాంగ్. మన పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇద్దామనే వచ్చిండు. పాట బాగుంది, నాకు నచ్చింది. మరి చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గారు చాలా చిన్నగా ఉన్నారు, చిన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నారు అంటున్నారు. మీరేమో చిన్న అమ్మాయిలు కానొచ్చింది. బానే ఉందిగా, బానే ఉంది. నేను చూసిన చిన్న అమ్మాయి వాళ్ళకి ఏం లేదు, బానే ఉంది, సరిపోయింది. పవన్ కళ్యాణ్ ముసలోడు ఆలుకున్నాడా, ఏం లేడుగా. అదే అంటున్నారు. ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఏజ్ ఎక్కువ ఏం కాదు. 100 ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ అట్టనే ఉంటాడు. ఏజ్ ఎక్కువ ఏం రాదు. 16 ఏళ్ళ అమ్మాయి కూడా తీయచ్చు మన పవన్ కళ్యాణ్ అమ్మాయి. బాగుంది, సంప్రదాయం బాగుంది. పాట మెలోడీ పాట కాబట్టి బాగుంది. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమైంది ఆ పాట. మరి ఓజీ సినిమా అప్పుడు అఖండ 2 కూడా ఉండే, కానీ అఖండ 2 పోస్ట్పోన్ చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే ఓజీ టీం వాళ్ళు అఖండ టీం వాళ్ళతో ఓజీ టీం వాళ్ళు మాట్లాడి పోస్ట్పోన్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమాకి కలెక్షన్స్ రాలేదు కాబట్టి అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి కలెక్షన్ రావాలన్నా పేరు రావాలన్నా ఒకళ్ళు ఆపి పవన్ కళ్యాణ్ ఎదిగే వ్యక్తి కాదు. అది మాట్లాడుతుంది తప్పు. ముందర అది మాట్లాడుతుంది తీసేయాలి. ఎవరైనా సరే 100% తీసేయాల్సిందే. ఆయన సినిమా కలెక్షన్ల గురించి పైకి లేసేది, ఓడిపోయేది, కిందికి ఉండేది ఇవన్నీ ఆయన ఆలోచించడు. తీయటం వరకే ఆయన లెక్క. అవన్నీ చూడ్డు ఆయన. మనం పవన్ కళ్యాణ్ విశ్వాసం మీద దెబ్బేయాలని ఎవ్వరు మాట్లాడొద్దు. సినిమా వచ్చేది పోయేది అది దేవుని నిర్ణయం. ఆయన కష్టపడి తీస్తుండు కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి తప్పుడు కోతలు కుయ్యొద్దు. నేను చదువుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పొలిటికల్ ఎఫెక్ట్ పడింది కదా, ఇప్పుడు ఓజీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అంటారా? పొలిటికల్ ఎఫెక్ట్ హరిహర ఏర మళ్ళీ విన్నా ఎఫెక్ట్ పడ్డా చూసేవాళ్ళు చాలా మంది చూసారు. దాంట్లో చరిత్ర ఉంది. కొంతమందికి అర్థం కాలేదేమోలే గాని మన చరిత్ర ఉంది దాంట్లో. ఆలోచించి చూస్తే కానొస్తుంది. కాబట్టి కలెక్షన్ ఫలంగా రాలేదేమో. ఇంత పేలకలు వేసుకొని ఎగరలేదుగా దాంట్లో. మన యుద్ధం గురించి, మన పూర్వీకుల గురించి, మన సాంప్రదాయం గురించి చెప్పింది కదా పవన్ కళ్యాణ్. అందుకని అది రాలేదేమో. రాకపోయినా దాని గురించి మన పవన్ కళ్యాణ్ రిమైండేషన్ కూడా తీసుకోవాలి. చెప్పిండు ఆయన నీతిగా. ప్రతి ఒక్కటి రొద్దొద్దు పవన్ కళ్యాణ్ మీద. నీతిమంతుడు వచ్చి మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకోవాలి. అన్ని చూడండి, కళ్ళు ఎల్లబెట్టి. చెడు ఎట్ట చూస్తారో మంచి కూడా అట్ట చూసి మాట్లాడండి. ఏదైనా సినిమా పరంగా గానీ, రాజకీయ పరంగా గానీ, మనిషి పరంగా గానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు కదా, డిప్యూటీ సీఎం గా ఉండి ప్రమోషన్స్ ఎలా వచ్చాడో అది అని చెప్పేసి కేసు పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? పెడతారు మరి, పెడతానికేగా ఉంది. మంచోడిని కిందికి తొక్కటానికేగా ఉంది మన సమాజం. మంచోడిని ఎప్పుడు పైకి లేపిందండి? మొదటి నుంచి ఏడ లేపింది? మంచి చేసేవాడిని ఎవరన్నా మనం చెబుతామా? చెడు చేసేవాడిని నెత్తన పెట్టుకొని ఊరేగుతూ, మంచి చేసేవాడిని ఎవరు నెత్తన పెట్టుకొని ఊరేగుతూ. మంచి చిన్నగా వస్తుంది, చెడే ముందలు లేసేది, గుప్పులు లేచి మనకు చెడు చేసేది. ఈ సంధ్యా సమయంలో చెప్తే చాలా ఆహ్లాదకరమైన పాట. ఇది ఎలా ఉందంటే సాంగ్ ఒక అద్భుతమైన ఫీల్. అంటే ఓ సముద్ర తీరాన్ని సాయంత్రం సమయంలో ప్రియురాలతో కూర్చుంటే ఆ సముద్ర ఘోష ఎంత అద్భుతంగా వినబడుతుందో అంత అద్భుతంగా ఉంది ఈ సాంగ్. నిజంగా దేవస్థానంలో దైవ ప్రార్థనకై ఉదయం పూట కూర్చుని దైవ ప్రార్థన చేసుకుని గుళ్ళో కూర్చుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత అందంగా ఉంది ఓజీ సినిమాలో సువ్వి పాట. నిజంగా తమన్ గారు మంచి ఫీల్ ఉన్నటువంటి ఈ పాటని మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాయిస్ కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒక అద్భుతమైన పాటను చేశారు. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా 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 మనస్సు స్థిమితపడే విధంగా, ప్రతి ఒక్కరూ అలసిపోయిన మనసుని ఆహ్లాదపరిచే విధంగా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మరి చాలా మంది ఏమంటున్నారంటే హీరోయిన్ కొంచెం చిన్నగా అయింది, పవన్ కళ్యాణ్ గారి పక్కన చిన్న పిల్లలా కనిపిస్తుంది అంటున్నారు. వీళ్ళకి తెలియక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్లిమ్ గా ఉన్నారో ఆ సినిమాలో 30 years బిలో కుర్రోళ్ళ ఉన్నాడు. అంటే చూపులో ఉంటది, కొంచెం తేడాగా చూస్తే అలాగే కనపడతారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఈయన ప్రతిభ దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ చాలా హై స్థాయికి వెళ్తున్న సందర్భంగా చాలా స్వార్థపరులు, అలాగే విషనాగులు ఆయనపై విద్వేషం కక్కుతూ విషం కక్కుతూ తిరుగుతున్నాయి. కాబట్టి ఆయన వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన వేలు ఆయన వెళ్ళిపోతూనే ఉంటారు. సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది
పాన్ ఇండియా సినిమా, ఇది రెండో సినిమా. ఒక అద్భుతమైన సినిమాగా రిలీజ్ కాబోతుంది. సుజిత్ కూడా ఈ సినిమా కోసం చాలా కళ్ళకు అంటున్నాడు. తప్పనిసరిగా వాళ్ళిద్దరి కళ నిజమవుతుందని ఆశిస్తున్నాం. ఓజస్ గంభీర అని చెప్పేసి పేరుతో రాబోతున్నారు. అవును నింజాస్ కి సంబంధించిన సినిమా అని కూడా. అవునవును నిజమే. చాలా డెప్త్ గా చాలా ఎంతో ఎఫెక్ట్ పెట్టి చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమాల్లో మరో మంచి సినిమాగా నిలబడబోతుంది. చాలా మంది ఏమంటున్నారంటే అఖండ మూవీ టీమ్ తో మాట్లాడి ఆ సినిమాని పోస్ట్పోన్ చేయించారు, మళ్ళీ కలెక్షన్ పరంగా ఓజీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అదేం ఉండదండి. అంటే అఖండాన్ని చూసో లేకపోతే ఇంకో ఖండాన్ని చూసో భయపడే తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిని. ఏదేమైనా ఆయన అనుకున్న సమయానికి అద్భుతంగా రిలీజ్ చేసి అభిమానుల్ని అలరించాలనే ఆలోచనలో ఉంటాడు పవన్ కళ్యాణ్. అఖండ గురించో అఖండ 2 గురించి, ఇది అఖండ ప్రాంతీయ సినిమా, ఓజీ పాన్ ఇండియా సినిమా.